ఒకటోసారి రెండోసారి కాదు పదోసారి బీహార్లో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్. పాట్నాలోని గాంధీ మైదానం వేదికగా ఉదయం 11:30కి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. నితీష్ తో పాటు 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా నితీష్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. నిన్న జరిగిన బీహార్ ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ని ఎన్నుకున్నారు. ఇక బీజేపీ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి, బీజేఎల్పీ ఉపనేతగా విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ కి అవకాశం దక్కనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీకి 89, జేడీయూకి 85 స్థానాలు వచ్చాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 28 సీట్లు గెలుచుకున్నాయి.